హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఆ రోజు మా యానివర్సరీ అనమాట. అంటే ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు మా యానివర్సరీ అనమాట. కానీ మా మ్యారేజ్ అయినప్పటి నుంచే యానివర్సరీ జరుపుకునే యోగం లేదండి మాకు. ఎందుకంటే మా ఫస్ట్ యానివర్సరీ రోజేమో మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ది పెళ్ళిందనేసి నేను మా అత్తయ్య మామయ్య పెళ్ళికి వెళ్ళాము. సెకండ్ యానివర్సరీ రోజు అంటే ఈ రోజు అనమాట. తను మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాడు, నేనేమో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానండి. సరే అయితే ఫ్రెండ్స్, మరి ఈరోజు మా యానివర్సరీ అనేసి మా ఇంటి ముందర ఉన్న శ్రీమన్నారాయణ గురుపీఠం టెంపుల్కి అయితే వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట శ్రీమన్నారాయణ గురుపీఠ ఆశ్రమం. ఇది ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి ఏ సంవత్సరం కట్టించారో అనేసి. ఇక్కడైతే గురువు అనమాట. గురువు అయితే చనిపోయిన తర్వాత ఇక్కడే సమాధి చేశారు. అందుకనేసి ఈ ప్లేస్ రీసెంట్గా కట్టించారనమాట. అంటే ఈ రూమ్ లేదు, మేము ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఈ మధ్య కట్టించారనమాట. ఈ రూమ్ని కింద పాలిష్ సప్టా వేసేసి కట్టించారు. ఫస్ట్ అయితే లేదు, మొదట్లో ఈ రూమ్ ఒకటే ఉండినదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ రూమ్ అనమాట. ఫస్ట్ ఈ రూమ్ ఒక్కటే కట్టించేవారు. ఇక్కడ ఈ గదిలోనే స్వామివారిని పూజించేవారనమాట. స్వామివారు ఉన్నప్పుడు అందరూ పున్నంకి ఇక్కడికి వచ్చేవారు, చాలామంది పూజ చేసుకునేవారనమాట. చూడండి, స్వామివారు ఇక్కడ ఈ చైర్లోనే కూర్చుంటారనమాట. వీరందరూ స్వామివారి గురువులు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా స్వామివారి గురువులు అనమాట. అంటే మనకు కూడా నేమ్ తెలీదు సరిగ్గా, జస్ట్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడేనండి స్వామివారిని పూజించేవారనమాట. స్వామివారి శిష్యువులు ఉంటారు కదండి, వారందరూ స్వామివారి సేవలు చేసుకునేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు స్వామివారు లేరు కాబట్టి స్వామివారి పాదరక్షలు మాత్రమే ఇక్కడ పెట్టారు. అలాగే చూడొచ్చు మీరు, ఇక్కడ వీరందరూ స్వామివారి గురువులు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మరి స్వామివారు అంటే శ్రీమన్నారాయణ గురుపీఠానికి గురువు అనమాట. ఇక్కడ ప్రథమ గురువు తర్వాత ఈ గురువు ఉన్నాడనమాట. అంటే ఆ స్వామివారి ప్లేస్లో ఈ స్వామివారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. మేము ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ఈ స్వామివారు లేరండి, అంటే ఎప్పుడు ఉండరనమాట ఆశ్రమంలో. జస్ట్ మేము ఈ గురువు గారి శ్రీమతి గారిని, అంటే మేము అమ్మయ్య గారు అని పిలుస్తామన్నమాట, వారి దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చేసామండి. అలాగే ఈ శ్రీమన్నారాయణ గురుపీఠంలో రీసెంట్గానే కృష్ణ మందిరం కట్టించారండి. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మేము ఈవినింగ్ టైం వెళ్ళామండి, చాలా బాగా అనిపించింది. అలాగే టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట, ఏ సౌండ్స్ లేవు. చూడండి ఫ్రెండ్స్, చిన్న కిట్టయ్య అయితే ఎంత ముద్దుగా ఉన్నారో, చాలా బాగున్నారనమాట. నేను కూడా మొదటిసారి అనమాట నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ టెంపుల్కి రావడము. రీసెంట్గా కట్టించారు. మా ఇంటి ముందర ఈ టెంపుల్ ఉన్నా కూడా నాకు రావడానికి వీలు కుదరలేదండి. అంటే ఇంటికి వచ్చేది ఎప్పుడో వస్తాం కదండి, ఇంటికి వచ్చినప్పుడు కూడా జస్ట్ 2 days ఆర్ 3 days అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఇక ఆ టైంలో నాకు వీలు కుదరదనమాట. అందుకనేసి ఈరోజు మా యానివర్సరీ అనేసి ఎలాగో ఇక అమ్మాయి వారిని దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం తీసుకొని, అలాగే కృష్ణ మందిర్ కట్టించారు కదా, మందిరం కూడా చూసేద్దామని వచ్చానండి. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడికి వచ్చాక. అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా మా చిట్టి వచ్చిందండి మాతో పాటు. ఈ పాప అల్లరి చేస్తుంటే ఇంకా కొద్దిసేపు కూర్చొని వెళ్ళామండి ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి మా యానివర్సరీ డే అయితే ఇలా జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఫ్రెండ్స్. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.